న్యాయస్థానం తీర్పులపై గౌరవం లేని గొడ్డలి పార్టీ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టకుండా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 ఉపాధ్యాయ నియామకాలు చేపడితే ఆ డిఎస్సి మీద విషప్రచారం చేస్తూ ప్రజని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తా ఉంది. 3,50,000 మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడితే అవాకులు చెవాకులు అబద్ధాలు, నిరుద్యోగులు అపోహలు సృష్టించి గందరగోళపరిచే పరిస్థితి. కోర్టులు మొట్టికాయలు ముట్టినా, ప్రభుత్వం వివరణ ఇచ్చినా, అధికారులు పూసగుచ్చినట్లు చెప్పినా జగన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ నీచపు ప్రకటనలు, అబద్ధపు ప్రచారాలు ఆపడం లేదు, ఆగడం లేదు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సి కూడా నిర్వహించని, ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయని జగన్ రెడ్డి మెగా డిఎస్సి భర్తీ ప్రక్రియపై చేస్తున్న అసత్య ప్రచారం ప్రజలు, యువత తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎక్కడో ఏదో జరిగితే దాన్ని రాష్ట్రానికి ముడిపెట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ కోరడం రాజకీయ దివాళు కోరుతనం నాటకం తప్ప ఏమన్నా ఉందా? జగన్ రెడ్డి చేసిన ట్వీట్లు ఢిల్లీ సంఘటనను ఇక్కడ డిఎస్సికి ఆపాదించి రాజకీయ మైలేజ్ తీసుకునే దుష్ట ప్రయత్నం మాత్రమే. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియను నీట్ ఇతర అంశాలతో పోల్చడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే. కేంద్ర పరీక్షల అంశాలను ఇక్కడి డిఎస్సికి ముడిపెట్టడం పూర్తిగా అర్థరహితం. ఆంధ్రప్రదేశ్లో 3,50,000 మంది అభ్యర్థుల కోసం నిర్వహించిన మెగా డిఎస్సి పరీక్షలో ఎలాంటి పేపర్ లీకేజీలు జరగలేదు. అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తూ సంపూర్ణ పారదర్శకతతో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. లేని అక్రమాలను ఉన్నట్లు సృష్టించడం వైసీపీ నైజం. వైసీపీ ప్రోద్బలంతో కొందరు పరీక్షలకు ముందు, ఆ తర్వాత కూడా కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం సమర్పించిన వాస్తవాలు, నిబంధనలు, ఆధారాలను పరిశీలించిన తర్వాత ఆ పిటిషన్లను హైకోర్టు ఏకపక్షంగా కొట్టివేసి భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఉద్యోగాలు రాని అభ్యర్థుల ఫిర్యాదులను కోర్టు కొట్టేసింది. అత్యున్నత న్యాయస్థానమే కొట్టేసిన అంశాలపై ఇంకా రాజీనామాలు కోరడం అంటే గొడ్డలి పార్టీకి న్యాయ వ్యవస్థపై ఎలాంటి గౌరవం లేదనేందుకు నిదర్శనం. గత వైసీపీ ప్రభుత్వంలోలా ఏదీ దాచలేదు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్, ఐఎఫ్ఎస్ స్థాయి సీనియర్ అధికారులు నేరుగా మీడియా ముందుకు వచ్చి అనేక లైవ్ ప్రెస్ మీట్లు నిర్వహించారు. ప్రాథమిక ఆన్సర్ కీ, తుది కీలు, అభ్యంతరాల గడువు, మూల్యాంకన విధానాలు ప్రతి పబ్లిక్ డొమైన్లో ఉంచారు. అభ్యర్థుల ప్రతి అనుమానానికి ఆధారాలతో సహా అధికారులు వివరణ ఇచ్చారు. అయినా ఇంకా వదిలిపెట్టకుండా బురద జల్లడం అంటే కేవలం రాజకీయ దిగజారుడుతనం మాత్రమే. అక్రమాలు జరిగాయని చెప్పడానికి వైసీపీ వద్ద ఆధారాలు ఉంటే ధైర్యంగా న్యాయస్థానాలు ఆశ్రయించాలి. కోర్టులకు వెళ్లకుండా కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లు చేయడం అంటే తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని జగన్ రెడ్డి ఒప్పుకోవడమే. తమ 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయిన వైసీపీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 3,50,000 మంది అభ్యర్థులకు వేగంగా, పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేకపోతోంది. నిరుద్యోగ యువతకు మద్దతుగా నిలవాల్సింది పోయి వారిలో ఆందోళన, భయం రేకెత్తించేందుకు ప్రయత్నిస్తోంది. సక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకోవడం ఒక రాజకీయ పార్టీగా వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్ట. రాజీనామా డిమాండ్ అనేది కోర్టుల ఆదేశాలు లేదా ఆధారాలతో కూడిన తప్పు రుజువైతే ఉండాలి తప్ప సోషల్ మీడియాలో వైసీపీ తరపున చేసే కల్పిత ట్వీట్ల ఆధారంగా కాదు. ఇది కేవలం ఉద్యోగాలు రాని వారిని రెచ్చగొట్టే ఎమోషనల్ బ్లాక్మెయిల్ మాత్రమే.